వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటప్పకొండలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసేయడానికి కుట్ర. దొంగతనం కేసును 10 రోజుల్లోనే ఛేదించిన వల్లంపూడి పోలీసులు. అత్యంత వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్స్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరివారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి to and fro they can travel from that particular shuttle buses. అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నసరాపేట, వినుకొండ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పైనుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోడ్డు ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడిమర్రు ఆ JN2 కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ ఆ వినుకొండ, నసరాపేట రోడ్ పైకి వాళ్ళు చేరుకుంటారు. సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా to and fro అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిలకలూరుపేట, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా యూటీ జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారి నుంచి వస్తూ ఉంటారు. బట్ మనకి ఈవినింగ్ 4 PM తర్వాత ఈ తిరునాళ్ళు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రాక్టర్స్ మీద, కార్ల మీద వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్డు ఉన్నదో దానిపైనుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది. సో 4 PM తర్వాత ట్రాక్టర్స్ మైన అవుతున్న జనాలు కానీ లేదా ఈ 4 వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి సార్ ఇచ్చేది మెగాఫోను సూర్యనారాయణ ఏమన్నా సూర్యనారాయణ కొంచెం కెమెరా ఉంది, మీరు ఆయన కరెక్ట్ అయిపోయేది.
సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ చాలా దయనీయంగా తయారైపోయింది. ఎంత దయనీయంగా తయారైందంటే 100 రోజుల పని ఇవ్వాల్సి ఉంటే ఉపాధి హామీ చట్ట ప్రకారం ఏ సంవత్సరం కూడా 100 రోజులు పని ఇవ్వలేదు. పోయిన సంవత్సరం కూడా 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. లెక్కల ప్రకారం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. బ్రహ్మాండమైన పథకాన్ని, ఉపాధి హామీ పని, కరువు పని పథకము బ్రహ్మాండమైన పథకము, పేదవాడికి పనిచ్చే పథకము, పేదవాడి ఆత్మ గౌరవంతో పని చేసుకొని ఆ చేసిన పనికి వేతనాలు తీసుకునే పథకాన్ని నీరు మార్చడం కాదు కదా, పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఉపాధి హామీ పథకాన్ని ఇక తీసివేయాలి అంటూ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది బీజేపీ పార్టీ, బీబీ గ్రామ్ అనే చట్టాన్ని. అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనబడదు. దీంట్లో మహాత్మా గాంధీ పేరుంది. మహాత్మా గాంధీ గారి పుణ్యవంత పథకం ఈ పథకము. అయినా మహాత్మా గాంధీ పేరును తీసేసి కొత్త చట్టం తెస్తున్నారు, బీబీ గ్రామ్ చట్టం అని. ఇంకొక 6 నెలల్లో అది అమలు అవుతుందట. ఈ బీబీ గ్రామ్ చట్టము ఎంత దరిద్రంగా ఉంది అంటే, ఉపాధి హామీ పథకానికి ఈ బీబీ గ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ చట్టంలో గ్రామాలు బాగుపడ్డాయి. ఉపాధి హామీ చట్టంలో గ్రామ సభలు పెట్టి, గ్రామ పంచాయతీలు పెట్టి, ఆ గ్రామంలో ఏ పనులు కావాలి, రోడ్డు కావాలా, బావి కావాలా, పూడికలు తీయాలా, ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ఉపాధి పనిని బొడ్డం అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట, అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక 40-45 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఈ అన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో, దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22-23 తేదీలు జనవరి వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్టిక్లో, అనకాపల్లి టౌన్లో, అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. చేసి అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బండిలో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అనే అతనికి 3 అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మరలా ఈ దొంగతనాలని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం ప్రజల్ని, మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం, విధి లేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు
దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం, లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర దీన్ని పెట్టడం. ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు, పొలాలకి అలా ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న చిన్న జరుగుతున్నాయి. బట్ మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది సీసీ కెమెరాల ద్వారా. ఎవరు వచ్చారు, ఎవరేంటి అనేది మనకు సీసీ కెమెరాల ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం, ఎవరు వచ్చారు ఏంటనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనకు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. మనకు వల్లంపూడిలోనే ఇతను దాదాపు 3 కేసుల్లో రీసెంట్గా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి వస్తానే ఈ అఫెన్సులు చేశారు. ఇతని మీద ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అలాగే వీళ్ళ మీద కూడా ఇద్దరికి పీడీ యాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడీ యాక్ట్లో కూడా బుక్ చేసి వీళ్ళని పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా మేము వెరిఫై చేస్తున్నాం. సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు, అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్, వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక 1 వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు, ఏఎస్ఐ, కిషోర్, సురేష్, కనకరాజు, సంతోష్, అప్పలరాజు కానిస్టేబుల్స్ అంతా కూడా జల్లెడ పెట్టారు సీసీ కెమెరాలని. అలాగే ఎక్కడెక్కడ వీళ్ళు ఏ ప్లేసుల్లో తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఆ టీం అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా వాడు దొంగతనం కేసులో వీడు జైల్లో ఉన్నాడు, ఈ పెచ్చెట్టి ఉపేంద్ర వేరే కేసులో జైల్లో ఉంటే వీళ్ళు అక్కడ పరిచయం అయ్యారు. సో పరిచయం అవ్వడం, మళ్ళీ బయట రావడం, ఇలా మాట్లాడుకోవడం, మళ్ళీ కలవడం ఇవన్నీ చేస్తుంటారు ఈ గ్యాంగ్స్. ఈ బ్యాడ్ ఐడియా ఉన్నటువంటి వాళ్ళు, ఈ గ్యాంగ్ అంతా కూడా మళ్ళీ బయట రావడం, కొత్త కొత్త కాంబినేషన్స్తో జైల్లో పరిచయం అయినటువంటి వాళ్ళతో, వేరే వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అక్కడ తిరిగే టైం ఉంటుంది కాబట్టి మాట్లాడుకుంటారు సెల్లో కూర్చొని. సో బయట వచ్చిన తర్వాత వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఒకరికొకరు కలుసుకోవడం, ఇలాంటి అఫెన్సులు చేస్తున్నారు. ఇద్దరు జైల్లో కలుసుకొని ఇక్కడ పరిచయం వీళ్ళకి ఇద్దరికి ఫస్ట్ జైల్లో. సమాచారం ఏం లేదు, వీళ్ళు బై ఛాన్స్ అలాగా వెళ్తుంటారు. ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో ఖాళీ కొంతసేపు అబ్జర్వ్ చేస్తారు. ఎవరు లేరనుకుంటే వితిన్ ఒకటి బయట కాపలాగా ఐటమ్ ఫోన్లో మాట్లాడుతూ నటిస్తుంటారు, ఇంకొకరు లోపలికి వెళ్ళి దొంగతనం చేసి ఇలాగా వీళ్ళు చేస్తారు తప్ప దీంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చి అతను ఏం చేయలేదు. బై ఛాన్స్ అఫెన్స్ ఇదంతా కూడా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.